శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 1:32 వరకు. తదుపరి విదియ. మూలా నక్షత్రం రాత్రి 9:32 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి శుక్లయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:32 వరకు. తదుపరి తైతులకరణం. ఇక నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 2:40 నుండి 4:23 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:02 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:24 ప్రారంభమైనటువంటి వర్జ్యం నేటి ఉదయం 6:07 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 7:50 నుండి 9:32 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం జగదంబ యొక్క అమ్మవారి యొక్క దివ్య నక్షత్రం. ముఖ్యంగా విద్యాప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రంగా ఈ మూలా నక్షత్రాన్ని చెప్తారు. ఇటువంటి ఈ మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆ స్తోత్రపారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలను, జ్ఞానాన్ని, విద్యను అందరూ పొందగలుగుతారు. అందులో గురుదేవతాత్మకమైనటువంటి గురువారం నాడు మూలా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈనాడు ఏ కొద్దిపాటి సరస్వతి నామాన్ని స్మరించినా, సరస్వతి శ్లోకాన్ని స్మరించినా సరస్వతీదేవి యొక్క దివ్యకృపతో పాటు గురు దక్షిణామూర్తి హయగ్రీవుడి యొక్క దివ్యకృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడికి విద్య అనేది ప్రధానంగా కావాలి. పిల్లలు కనుక ఇటువంటి ఉపాసన చేయలేనటువంటి పక్షంలో తల్లిదండ్రులైన పిల్లల యొక్క విద్యాబుద్ధుల కోసం సరస్వతి స్తోత్ర పారాయణ కనుక ఈనాడు చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సరస్వతి కృప ఎవరికి కావాలండి అన్నారు. సరస్వతి కృప అక్కర్లేంది ఎవరికి? ఎందుకంటే చక్కటి వాక్కు కలగాలి అంటే సరస్వతీదేవి యొక్క కృప, శారదా కృప మనందరికీ ఉండాలి. వయస్సులో 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళైనా, 80 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళైనా మనస్సులో ఉన్నటువంటి ఆ భావాలని వాగ్రూపం ఇవ్వాలంటే వాగ్దేవత యొక్క దివ్యకృప మనందరికీ ఉండాలి. వాక్కు 4 రకాలు అన్నారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అటువంటి ఆ చతుర్విధములైనటువంటి వాక్ప్రదాయిని, చతుర్వర్గ ఫలప్రదాయిని అయినటువంటి శ్రీమాత ఆ వీణాపాణి విరించి రాణి వాణి. అటువంటి వాణీ కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలంటే యథాశక్తిగా సరస్వతి స్తోత్ర పారాయణ ఇటువంటి పర్వదినాల్లో మనందరం తప్పకుండా చేయాలి. అటువంటి శ్రీమాత యొక్క దివ్యకృప, శారదానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని శ్రీమాత శ్రీచరణాలను సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ యోగాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య విజయము లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ బహుళ పాడ్యమి, గురువారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు ఉన్నాడు, వృషభంలో రవి ఉన్నాడు, మిథునంలో బుధ గురువులు ఉన్నారు, సింహంలో కుజ కేతువులు ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్ని పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఉండే అభిప్రాయం గోచరిస్తోంది. కాబట్టి అనుకూలమైనటువంటి ఆలోచనతోనే వెడుతూ ఉండడం ఉత్తమం.
ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో ముఖ్యమైన శ్రద్ధని పాటించాలి. మధ్యమ ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. కుటుంబానికి వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారెవరికీ కూడా కుటుంబ సమస్యల్ని తెలియచేయడం మంచిది కాదు. వారు తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని కానీ చూపించినట్లయితే మొగమాటం లేకుండా మీకు అనవసరమైన విషయాన్ని స్పష్టంగా చెప్పడం చాలా చాలా అవసరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి వారికి ఆవు పాలని నైవేద్యంగా కానీ సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగులకి పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి భాగస్వాములతో కలహం లభించే అవకాశం ఉంది. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా కానీ అభియోగాలు ఉన్నట్లయితే తీర్పు వ్యతిరేక దిశగా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ రోజున మీకు రావాల్సినటువంటి పాత బకాయిల్ని గురించి కానీ ఒత్తిడి చేసినట్లయితే తప్పక విరోధం మరింతగా పెరిగి అసలు ధనమే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మాటకు మాట సంతానం కూడా మాట్లాడే పరిస్థితులు ఉండొచ్చు. అంచేత వారితో మౌనంగా ఉండడం లేదా బుజ్జగింపుగా మాట్లాడడం మాత్రమే శ్రేయస్కరం. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములు తలొక రీతిగా మాట్లాడేటువంటి కారణంగా ఎటూ పాలుపోచని, ఎటూ దిక్కుతోచని పరిస్థితి ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి విపరీతమైన పని ఒత్తిడి నెత్తి మీద పడుతూ ఉంటుంది. అలాగని ఏ విధమైనటువంటి గొప్పదనము వీరి విషయంలో చూపించరు సరిగదా. పొరపాటు జరిగితే మాత్రం తీవ్రంగా మందలించే విధానం 10 మందిలోనూ ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటువంటి సంతానానికి విద్య అద్భుతంగా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం కారణంగా కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చెవికి సంబంధించిన నొప్పి, కంటికి సంబంధించిన అనారోగ్య విషయంలో వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవుని పూజించి ఆయనకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతే కాకుండా పాత బకాయిల వస్తువులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఓపికతో ఎంత పనినైనా చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగంలో ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండే అవకాశం ఉండదు. రుణాన్ని తీసుకునేంత స్థాయి ఒత్తిడి వస్తుంది ఆర్థికంగా. కానీ రుణాన్ని తీసుకోవడం ఇష్టం ఉండదు, తీసుకోరు. ఆ కారణంగా చేయవలసిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు. స్వదేశంలో ఉన్నవారికి విదేశం నుండి, విదేశంలో ఉన్నవారికి స్వదేశం నుండి ఆర్థికమైనటువంటి ఆదాయపు పెంపుదల కోసం కబుర్లు రావచ్చు. కానీ అంతటి ధైర్య సాహసాల్ని ఈ రాశివారు చేయలేకపోతారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశివారు దక్షిణామూర్తిని పూజించి ఆయనకు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభ సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తిలో చెప్పలేనంతటి ఒత్తిడి ఉంటుంది. ఎంత పని చేసినప్పటికీ కూడా ఏ విధమైన గుర్తింపు, ప్రశంస ఉండదు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి బేరాలు సరిగా సాగక
తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వడ్డీలను తీర్చడం కష్టతరంగా మారే అవకాశం ఉండొచ్చు. గృహ నిర్మాణాన్ని కానీ లేదా ఇంకేవైనా కానీ నిర్మాణాలు కానీ చేస్తూ ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి లోటు కారణంగా మధ్యలో నిర్మాణం ఆగుతూ ఉండొచ్చు, ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. స్వచ్ఛంద సంస్థని నడుపుతూ ఉండేటటువంటి వారు అయినట్లయితే సరైన లెక్కలు పత్రాలు లేనటువంటి కారణంగా కొన్ని అభియోగాలను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. కొంతమంది మాటలు కూడా పడవలసి వస్తూ ఉంటుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత కలగడంతో పాటు నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి. కానీ ఎంత సొమ్ము వస్తున్నప్పటికీ కూడా సరిపోయే అవకాశం ఉండకపోవచ్చు. దాంపత్యంలో చిన్నమైనటువంటి విభేద అభిప్రాయాలు రావచ్చు. దానికి బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారు ఆజ్యాన్ని పోసే అవకాశం కూడా ఉండొచ్చు. సంతానంతో విరోధ అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వివాహ విషయంలో విరోధం కొద్ది ముదిరే అవకాశం కూడా రావచ్చు. దూరపు ప్రయాణాలని ఆర్థికమైనటువంటి ఆదాయం కోసం చేస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రయాణం మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. తగిన భద్రతా ప్రమాణాలను పాటించి తీరాలి. నూతన గృహలాభం అయితే ఉంటుంది కానీ మానసికమైన ప్రశాంతత ఉండకపోవచ్చు తాత్కాలికంగా. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము అనేటటువంటి గుర్తింపు కోసం తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. తమ సంతానము మాత్రమే ఈ ప్రపంచం అనేటటువంటి అభిప్రాయంలో ఉంటూ మిగిలినందరినీ తృణీకరిస్తూ ఉంటారు. అది ఇబ్బందిని కలుగజేసేటువంటి అంశంగా పరిణమించవచ్చు. తల్లిదండ్రులతో కూడా చీటికి మాటికి వాద వివాదాలు చేస్తూ మాటకు మాట మాట్లాడేటటువంటి విధానం ఉండొచ్చు. అది తల్లిదండ్రులకు కూడా కెట్టని పరిస్థితి అవుతూ ఉండొచ్చు. స్థాన చలనానికి అవకాశం ఉంది. అది ఉద్యోగపు మార్పు కావచ్చు, ఊరు మార్పు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దాన్ని తగినటువంటి ఆలోచన చేసిన మీదటే చేయడం శ్రేయస్కరం. న్యాయస్థానంలో అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లయితే వాటిని మళ్ళీ తిరిగి తోడడం అనేది ఇబ్బందిని కలిగించే అంశం అవుతుంది. ఆర్థికంగా మరింత ఖర్చు కలిగించే అంశంగా కూడా కావచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటు వేతన ఆధిక్యం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. ఆర్థికంగా బలంగా లేకపోతారు. శారీరకంగా ఏదో బలంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ నిరుత్సాహంతో సత్తువ లేకుండా ఉండే అవకాశం ఉంది. కొద్దిగా విశ్రాంతి కోసమని వృత్తిని వ్యాపారాన్ని విడిచి 2-3 రోజుల పాటు మొత్తానికి విందు వినోద సౌకర్యాల కోసమని కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారంలో ఒకరిద్దరు వేరు విధమైనటువంటి ఆలోచనలతో ఉండడం పసిగట్టిన మీదట అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. ఆర్థికమైన లోటు కారణంగా రుణాన్ని తీసుకుందాం అని అనిపించినప్పటికీ కూడా రుణం లభించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవడానికి అంతటి ధైర్యం సాహసం ఉండకపోవచ్చు. అధికమైనటువంటి వడ్డీని చెల్లించవలసి వస్తుండే కారణంగా గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే
నూతన సంతాన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనువు రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబాన్ని పట్టించుకోవాలనేటటువంటి ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో, ఆప్తులతో కలిసి ప్రదేశాలన్నింటినీ చూడడానికి, తీర్థయాత్రలకి వెళ్ళడానికి ఆలోచన ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ప్రయాణిస్తూ ఉంటారు. పిల్లల చదువు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏ విధమైన ఎదుగుదల ఉండే అవకాశం ఉండదు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధమైన గుర్తింపు ఉండదు. కేవలం పొదుపు సూత్రాన్ని ఆర్థికంగా పాటిస్తూ సొంత ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచనే లక్ష్యంగా కలిగి ఉంటారు తప్ప దానికి కావలసినటువంటి ఇతరమైనటువంటి హంగుల్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన అంతగా ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిల వసూలు అయ్యి తప్పక వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా సాగుతూ ఉంటుంది. అయితే వ్యాపారం కోసం వచ్చేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం కొద్ది వారికి మానసికమైన పరితాపాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఆ వ్యతిరేకత కారణంగా వ్యాపారంలో చిన్నగా కుంటుపడేటువంటి అవకాశం ముందునాటికి ఉండొచ్చు. అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం మధ్యమంగా ఉండేటువంటి కారణంగా సకాలంలో వృత్తిని, వ్యాపారాన్ని నిర్వహించలేకపోతారు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి తీసుకున్నటువంటి ఆ రుణం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తూ ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగులుతనం ఏర్పడుతుంది. విశేషంగా దూరభార ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి కారణంగా నడుం నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబం అంతా ఐకమత్య భావంతో ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పలేనటువంటి దృఢమైన బలమైన అండతో ఉన్నట్లుగా అనుకుంటారు. సంతానానికి దగ్గర ప్రదేశాల్లోనే ఉద్యోగాలు ఉండేటువంటి కారణంగా దాదాపుగా ఇంటి భోజనాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఉంచుకోగలుగుతారు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం అనేవి పూర్తిగా మానేసినటువంటి కారణంగా ఇతరులతో ఏ విధమైనటువంటి చీకు చింత వచ్చే అవకాశాలు లేవు. కుటుంబానికి ఆప్తులు కానీ అలాగే శ్రేయోభిలాషులు, మిత్రులు కానీ వచ్చినట్లయితే పై విషయాలే తప్ప కుటుంబ విషయాలను ఏమాత్రమూ మాట్లాడే అవకాశాన్ని ఇయ్యరు. అవతలి వారు తరిచి అడగడం ప్రారంభిస్తే మొగమాటం లేకుండా వద్దు, అనవసరమైన విషయాన్ని చెప్పి తీరుతారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీలక్ష్మీదేవిని పూజించి ఆమెకు పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు పెట్టుబడికి, వ్యాపారంలో ధనం లభించే అవకాశం పుష్కలంగా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వృత్తిపరమైనటువంటి ఖర్చు ఎక్కువగా లేకుండా ఉండేలా, ఆదాయం బాగా ఉండేలా ఏర్పాటు చేసుకోగలుగుతారు. న్యాయవాదులతో మళ్ళీ మాట్లాడితే న్యాయాధిపతులతో కూడా చక్కనైనటువంటి పరిచయాల్ని ఏర్పాటు చేసుకుని తాము ఏ విధమైనటువంటి అభియోగాన్ని న్యాయస్థానంలో ముందు పెట్టారో న్యాయాధిపతుల ముందు దాంట్లో విజయాన్ని సాధించడానికి
అన్ని నియమాలని సిద్ధంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ధర్మమయమైనటువంటి పద్ధతిలో ఏ విధమైనటువంటి వ్యాజ్యాన్ని నడుపుతూ కనిపిస్తారు. విజయలాభం వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుని పూజించి వారికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి కారణంగా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆర్థిక వ్యవహారాలలో మంచి పురోభివృద్ధి సాధించటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంపాదించిన ధనం నిలబడాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ధనానికి సంబంధించిన వ్యవహారాలలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, అమావాస్య రోజు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించరాదు. ఏ నెలలోనైనా అమావాస్య రోజు ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చినా, ఎదుటి వాళ్ళ నుంచి ధనం తీసుకున్నా వృధా ఖర్చులు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడదు. కాబట్టి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో ధనపరమైన వ్యవహారాలు నిర్వహించరాదు. అలాగే ప్రతిరోజు ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే శనిహోరలో గురుహోరలో ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. హోరాకాలం చూసుకొని శనిహోరలో కానీ గురుహోరలో కానీ ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకండి. రవిహోర ఉన్న సమయంలో, బుధహోర ఉన్న సమయంలో, శుక్రహోర ఉన్న సమయంలో ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే చాలా మంచిది. అదే ధనం తీసుకోవాలంటే మాత్రం గురుహోరలో తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. అలా ఎదుటి వాళ్ళకి కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు. సంపాదించిన ధనం కూడా నిలబడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే, మొట్టమొదటిది భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు. రెండోది హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే శాశ్వతంగా ఆ ధనం తిరిగి రాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అయితే మనం ఎవరి దగ్గరైనా ధనం తీసుకుని జీవితంలో పైకి రావాలంటే మాత్రం హస్తా నక్షత్రం ఉన్న రోజు ధనం తీసుకోవాలి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ధనం పెద్ద మొత్తంలో తీసుకోవాలి, మనకు అదృష్టం కలిసి రావాలంటే అటువంటప్పుడు హస్తా నక్షత్రం ఉన్న రోజు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర మనం ధనం తీసుకోవాలి. అప్పుడు ఆ ధనం తీసుకున్నప్పుడు మనకు బాగా కలిసి వచ్చి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం హస్తా నక్షత్రం ఉన్నప్పుడు ధనం ఇవ్వకూడదు. అలాగే మఖా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ధనం ఇవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం రావటం కష్టం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు. అలాగే మూలా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. 5 నక్షత్రాలు ఉన్న రోజుల్లో అసలు ఎదుటి వాళ్ళకి ధనం అప్పుగా ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఆ 5 నక్షత్రాలు ఏంటంటే భరణీ నక్షత్రం, హస్తా నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. అలాగే కొన్ని రోజుల్లో ధనం అనవసరంగా ఖర్చు చేయకూడదు. వృధా ఖర్చు ఆ రోజుల్లో చేస్తే ఇంట్లో డబ్బు నిలబడదు. ఆ రోజులు ఏంటంటే, మొట్టమొదటిది అమావాస్య, రెండవది మంగళవారం, మూడవది శుక్రవారం. ఈ 3 రోజుల్లో కూడా ధనాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే ఇంట్లో ధనం నిలబడదు. అలాగే ప్రదోష కాలంలో కూడా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రదోష కాలంలో వృధా ఖర్చులు చేసిన ఇంట్లో ధనం నిలబడదు. అలాగే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కూడా అనవసరంగా ధనం ఖర్చు చేయకూడదు. కేవలం పూజల నిమిత్తమై మాత్రమే ధనాన్ని ఖర్చు చేయాలి. గృహంలో ధనం దాచిపెట్టుకునేటప్పుడు కూడా బీరువాలో ఇనుప వస్తువులతో కలిపి ధనం దాచిపెట్టకూడదు. అప్పుడు ధనం నిలబడదు. అలాగే బీరువాలో అప్పు పత్రాలు ఏవైనా ఉంటే వాటితో కలిపి ధనం దాచిపెట్టకూడదు, ధనం నిలబడదు. అగ్నికి సంబంధించిన వస్తువులతో కలిపి ధనం దాచిపెట్టకూడదు, డబ్బు నిలబడదు. డబ్బును ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని లెక్క పెట్టకూడదు. కటిక నేల మీద ధనాన్ని ఉంచకూడదు.
చాప కానీ దుప్పటి కానీ వేసుకొని దాని మీద ధనాన్ని ఉంచి లెక్కించుకోవాలి. అలాగే ధనాన్ని లెక్కించేటప్పుడు పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని కొద్దిగా ధనానికి రాసి లెక్కించినట్లయితే ధనపరంగా క్రమక్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే జ్యోతిష శాస్త్రపరంగా ధనం నిలబడుతుందని, వృధా ఖర్చులు తగ్గిపోతాయని ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే తమలపాకులకి జ్యోతిష శాస్త్రపరంగా, పరిహార శాస్త్రపరంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అప్పులు తీరాలన్నా, రావాల్సిన ధనం రావాలన్నా తమలపాకులకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభలాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.